సకల జీవులకు తిండిని ప్రసాదించే దేవతగా అన్నపూర్ణేశ్వరి పూజలు అందుకుంటోంది. లోకాలు ఏలే శివుడు ఓసారి శాపానికి గురయ్యాడు. అప్పుడు శాపగ్రస్తుడైన శివుడిని శాప విముక్తుడిని చేసిన అన్నపూర్ణేశ్వరి గురించి మీకు తెలుసా? అసలు శివుడు ఎందుకు శాపానికి గురయ్యాడు? శివపార్వతుల మధ్య జరిగిన గొడవ ఏమిటి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమి మీద ప్రతి జీవికి తిండిని ప్రసాదించే దేవత అన్నపూర్ణేశ్వరి. అందుకే ఈ అమ్మవారిని దర్శించి మనసారా ప్రార్థిస్తే జీవితంలో అన్నానికి లోటుండదని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమగల పార్వతీ అవతారమైన అన్నపూర్ణేశ్వరి అమ్మవారు కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరుకు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో గల హోరనాడు ప్రాంతంలో కొలువై దివ్య శోభతో అలరారుతున్నారు. హోరనాడు ఆలయంలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్టు పూర్వీకుల కథనం. ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరిగా కొలవబడే అమ్మవారు 5 అడుగుల విగ్రహం 4 చేతులతో ప్రసన్నవదనంతో దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని శ్రీ ఆదిశక్త్యాత్మక అన్నపూర్ణేశ్వరి లేదా శ్రీ క్షేత్ర హోరనాడు దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారని నమ్ముతారు స్థానికులు. అన్నపూర్ణేశ్వరి దేవత నూతన విగ్రహం 1973లో ఆలయంలో ప్రతిష్ఠించబడింది. పురాణాల ప్రకారం శివపార్వతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆహారంతో సహా ప్రపంచంలోని ప్రతీదీ మాయ లేదా భ్రమ అని శివుడు ప్రకటించాడు. ఆహారం భ్రమ కాదు అని నిరూపించడానికి పార్వతీదేవి అదృశ్యమైంది. ఫలితంగా ప్రకృతి నిశ్చలంగా మారింది. వాతావరణంలో మార్పు లేకపోవటంతో మొక్కలు పెరగలేదు, విత్తనాలు మొలకెత్తలేదు, పంటలు పండలేదు. ఫలితంగా ముల్లోకాల్లోని జీవులు ఆకలితో అలమటించాయి. పరిస్థితిని గ్రహించి పార్వతీదేవి ప్రత్యక్షమై అందరికీ భోజనం పంచింది. అప్పటి నుండి ఆమెను దేవి అన్నపూర్ణ అని పిలుస్తారు. ఈ ఆలయానికి సంబంధించి మరొక ఆసక్తికరమైన పురాణం ఉంది. శివుడు బ్రహ్మదేవుని తల నరకటంతో అతని పుర్రె శివుని చేతిలో ఇరుక్కుపోయిందట. పుర్రె నిండా ఎప్పుడైతే తిండి ధాన్యాలు నిండుతాయో అప్పుడే ఆ కపాలం చేతిని వీడుతుందని శాపం పొందాడట శివుడు. దీంతో ఆ పుర్రెతోనే శివుడు ప్రతి చోటకి వెళ్లి భిక్ష అడిగేవాడట. కాని పుర్రె ఎప్పుడూ నిండలేదు. శాప విమోచనం కోసం పుర్రె పట్టుకొని తిరుగుతూ చివరకు ఈ ఆలయానికి వచ్చాడట. అప్పుడు అన్నపూర్ణాదేవి కపాలాన్ని ధాన్యాలతో నింపిందట. దీంతో శివుడి శాప విముక్తుడు అయ్యాడని పురాణాలలో ఉంది. అన్నానికి ప్రతిరూపమైన ఆ పార్వతీదేవిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. అంతేకాకుండా ఇంటిలో ఎటువంటి సమస్యలు రావని నమ్ముతారు. అన్నపూర్ణాదేవినే వాసవిగా కూడా పిలుస్తారు. వసు అనగా అన్ని రకాల సుఖాలను అందించేది అని అర్థం. శంకరునికి సైతం భిక్ష వేసిన తల్లిగా అన్నపూర్ణాదేవి అని చెబుతుంటారు. అయితే ఒక అసురుడు శంకరుని వేషంలో అమ్మ వద్దకు భిక్షకు రాగా కపట రూపాన్ని గ్రహించిన అమ్మ ఆ అసురుడిని కింద పడవేసి తన కాలి కింద తొక్కిపెట్టి అన్నార్తులకు అన్నం పెట్టిందట. కొన్ని చోట్ల అన్నపూర్ణాదేవి కాలి కింద కనిపించే వ్యక్తి ఆ అసురుడే అట. ప్రతి సంవత్సరంలో మే నెలలో హోరనాడు ఆలయంలో రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంటుంది. ఇక్కడ 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హోరనాడు ఆలయ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు దర్శనానికి వెళ్లే పురుషులంతా చొక్కాలను తీసివేసి శాస్త్రోక్తంగా ఉత్తరయ్యాన్ని కప్పుకొని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా ఉదయం పూట ఫలాహారాలు, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ నిత్యాన్నదానం కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంటుంది. హోరనాడు ఆలయానికి చేరుకునేందుకు శృంగేరి నుంచి కలస ప్రాంతాల మీదుగా సాగిపోయే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. మార్గమధ్యంలో కాఫీ తోటల సుగంధ పరిమళాలు, చల్లటి గాలి స్పర్శ, తీర్చిదిద్దినట్టుగా ఉండే పచ్చటి ప్రకృతిలో ప్రయాణం మాటల్లో చెప్పలేం. కేరళలోని మున్నార్ అందాల కంటే అందంగా ప్రకృతి శోభను తనలో ఇముడ్చుకున్న ఈ ప్రాంతం పచ్చదనంతో చూపరులను ఆకర్షిస్తోంది.